ప్రధాని నరేంద్ర మోడీ సారు గుళ్ళు గోపురాలు ఊడ్చే కార్యానికి బారసాల చేసినప్పటి సంది దేశంలో ఉన్న పువ్వు పార్టీలంతా ఆయన చూపెట్టిన బాటలే నడుస్తున్నట్టున్నారు కదా. అందరేమో గాని మన తెలంగాణ లీడర్లు అయితే బరాబర్ సార్ చూపెట్టిన తువ్వలే నడుస్తుర్రు. కావాలంటే చూడుర్రి మన లీడర్లు ఏం చేస్తుర్రు. అది సుశీల యావంట మోదీ సారు నాసిక్ గుళ్ళకి పోయి సాగు చేసుడు సులువు చేసిండో. కమలం పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్ల కాంచి చిన్న చిన్న కార్యకర్తల దనక అందరికి అంకణబద్దులై గుళ్ళకి పోయి దర్శనాలు చేసుకుని దర్వాజల కాంచి గుడి గోపురాల దనక సాగు చేస్తున్నారు. అట్టా ప్రధాని మోదీ సార్ ఇచ్చిన మొదలాపుతోని తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు షీపిరి బట్టి శతశదారం లేకుండా ఊకింది చూసిండో. లేకుంటే పెద్ద అయిన మాట జమదాటకుండా పోయి తేటకు ఊకి కడగాలనుకున్నాడో ఏమో తెలియదు గాని తెలంగాణ పువ్వు పార్టీ పాత పెబ్బ బండి సంజయ్ సార్ చూత కరీంనగర్ లో ఉన్న శివాలయానికి పోయి పైప్ పట్టుకొని పిల్లర్లకు గోడలకు నీళ్లు కొట్టిండు. ఇగో ఇట్ట నీళ్లు కొట్టుకుంటా పిల్లర్లు గోడలు క్యూ లైన్లలో నిలబడే తందుకు గట్టిన కడ్డీలు గుడి ముందట ఉండేటి తలుపులు దర్వాజలు అన్నిటికీ ఓ చేయితోని పైప్ అందుకొని నీళ్లు కొట్టుకుంటా ఇంకో చేయితోని తేటగా దుడుస్తున్నాడు. అటెంక ఇగో ఇట్ట శివాలయం గర్భగుడిలో ఆగిన నీళ్లన్నిటిని మాపు అందుకొని తేటగా సాగు చేస్తున్నాడు. తడిబట్ట అందుకొని గోడలు పిల్లర్లు శివుని అభిషేక పీఠాలు తేటగా చేస్తున్నాడు. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే. అందుకు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ముచ్చట అందరికి తెలిసిందే కదా. అందుకనే దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను శుద్ధి చేయాలని ప్రధాని మోదీ సారు పువ్వు పార్టీలకు పిలుపునిచ్చుడుతోని ఇగో ఇట్ట లీడర్లంతా గుల్లబాట పట్టారు. అయితేనే బండి సారి సుత పట్టుబట్టలు కట్టుకొని పద్మనగర్ లో ఉన్న శివాలయాన్ని తేటగా శుద్ధి చేసిండు. ఇక ఇదిట్టుంటే ఇంకో 4 రోజులలో అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉంటది. పోబుద్ధి అయిన వాళ్ళు తీరిక చూసుకొని అట్లా పోయి ఒక పాలి చూసి దర్శనం చేసుకొని రారి. ఏం చెప్తున్నా.